హాయ్ గాయ్స్, నేను చవి, ఒక స్మార్ట్ ఆన్లైన్ షాపర్ని. నేను ఆన్లైన్ షాపింగ్ చేస్తాను సులభతరం, సింపుల్ పరిష్కారాలతో. ఆన్లైన్ షాపింగ్ సేఫేనా? జస్ట్ వెబ్సైట్, పేమెంట్ ఆప్షన్స్ ఇంకా ప్రోడక్ట్ డీటెయిల్స్ చెక్ చెయ్యి. ఇంకా ఫేక్ రివ్యూ ఇవ్వకు. చూసావా ఎంత సింపుల్? ఇప్పుడు అన్నయ్య వదినకేమైంది? ఆర్డర్ ఒకటి చేస్తే వచ్చిందేమో ఇంకొకటి. కస్టమర్ కేర్ అనవైలబుల్ గా లేదు. ఇప్పుడు ఇంకేం చేయాలి? నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ 1915 కి కాల్ తప్పక చేయండి. ఫిర్యాదు చేయండి. సమస్య కంపెనీ వరకు చేరవేయండి. మీరు కూడా గుర్తుంచుకోండి. అరే ప్రియా, తను ఆందోళనగా ఎందుకుంది? ఆన్లైన్ షాపింగ్ చేసింది కానీ పేమెంట్ లింక్ ఏమో ఫేక్. పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడికి కాల్ చేయాలి? టెన్షన్ పడకు. జస్ట్ నీ ఫోన్ అందుకో, 1930కి కాల్ చెయ్యి. మన నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ హెల్ప్ చేస్తుంది. ఏమైంది రాహుల్? బట్టలు ఆర్డర్ చేశాను కానీ అవి నచ్చలేదు. ఇప్పుడేం చేయను? ఏదైనా మార్గం చెప్పండి. వెబ్సైట్ లో జాగ్రత్తగా చూడు. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ, కొనుగోలు చేయాల్సిన నిబంధనలు, షరతులు చదివేసి ఇప్పుడు వీరినే చూడండి. అరే మిత్రులారా, నాకొక లింక్ లభించింది. జస్ట్ యూపీఐ పిన్ వేయమని చెప్తున్నారు. బహుశా డబ్బులు వస్తాయేమో. యూపీఐ పిన్ డబ్బులు పంపడానికి కావాలి, పొందడానికి కాదు. ఎటువంటి లింక్ కోసము మీ యూపీఐ పిన్ ని షేర్ చేయకండి. ఒకవేళ అనుమానం ఉంటే 1930కి రిపోర్ట్ చేయండి. ఆన్లైన్ షాపింగ్ సేఫ్ ఇంకా సులభం. సింపుల్ టిప్స్ ఉంచుకోండి జ్ఞాపకం.